యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహు పండితం బుధాః. ఎవరు పండితులు అంటే తన పని తాను చేస్తూ ఆ పనిని సక్రమంగా చేసేటటువంటి వాడు పండితుడు అనేటటువంటి ఒక భావన కలిగిస్తున్నాడు. పండితుడు అంటే విద్వాంసుడని తెలిసినవాడు అనేటటువంటి అర్థంలో ఉపయోగించింది సంస్కృత పదం పండితాహ అనేటటువంటిది. ఎవరి కర్మలు ఎవరి కోరికలు సంకల్పవర్జితములగునో అతడు జ్ఞానం మనడు అగ్నిని దహిత కర్ముడు పండితుండగు. కృష్ణ పరమాత్మ చెప్తున్నది. ఇంత పూర్వం మనం చెప్పుకున్నటువంటిది లోక వ్యవహారంలో ఉన్నది. శబ్దార్థ జ్ఞానం కలిగినటువంటి వాడు, విషయ వివరణ చేసేటటువంటి వాడు పండితుడు అని. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నది ఏమిటి అని అంటే, కోరికలు లేకుండా ఎవరి కర్మలు వాళ్ళు చేస్తూ నాకు ఇది కావాలి అనేటటువంటి భావన లేకుండా పని చేస్తాడో అతను జ్ఞానం అనే అగ్నితోటి తన యొక్క కోరికలను అన్నింటినీ దహింపజేసినటువంటి వాడు అని అన్నాడు. అంటే జ్ఞానం అనే అగ్ని కోరికల్ని దహింపజేస్తుంది, అతడే పండితుడు అని అన్నాడు. అంటే ఇక్కడ నిష్కామ కర్మ చేసేవాడు అని అర్థం అండి, అంతే. కాబట్టి గీతాచార్యుని ప్రకారంగా, అంటే ఇది ఆధ్యాత్మిక తత్వం కాబట్టి ఆధ్యాత్మిక పరంగా శబ్దార్థాలు తెలిసినటువంటి వాడే పండితుడు అని లోక వ్యవహారం ఉంటే, శబ్దార్థాలు తెలిసినటువంటి వాడు కాదు, ఇతడు పండితుడు. కోరికలను దహనం చేసి, జ్ఞానంతో కోరికలను దహనం చేసి ఎవరైతే తన కర్మ చేస్తారో, తన విధి ధర్మకర్మం చేస్తాడో, విద్యుక్తమైన ధర్మకర్మం చేస్తాడో అతడు పండితుడు అంటున్నాడండి. అయితే లోక వ్యవహారంలో ఒక సంస్కృతంలో ఒక సూక్తి ఉందండి, శతశ్లోకేన పండిత అని. అదే ఒకవేళ మనం తెలుగులోకి మార్చుకుంటే శతపద్యేన పండిత అని. అంటే 100 శ్లోకాలు వస్తే అతడు పండితుడు అని, 100 పద్యాలు వస్తే పండితుడు అని చెప్పొచ్చండి. కానీ అట్లా కాదు. కృష్ణ పరమాత్మ అంటున్నది ఏమిటి అంటే, ఇక్కడ కోరికలు లేకుండా తన కర్మ తాను చేసుకుంటూ పోయి ఫలితాలు తనకు కావాలి అనేటటువంటి విధంగా భావించకుండా జ్ఞానం అనేటటువంటి అగ్ని చేత కర్మలను దహింపజేస్తాడో అతడే పండితుడు అని. అంటే తనకు కావాలనే కోరిక ఉండొద్దు, సంకల్పాలు కూడా దూరం చేసేసేయాలి, జ్ఞానంతో ఆ కోరికను దహనం చేయాలి. కర్మలు చేసినా కూడా చేయనిలాగానే ఉండాలి. కర్మలు చేసినా కానీ చేయని వారు ఎవరంటే ఆశ లేని వారు అని. అందుకే మళ్ళీ ఇంకా ఏం చెప్తాడంటే, త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. కర్మఫల సంగము వదలియు నిత్యతృప్తుడు నిరాశ్రయుడును అగుచు కర్మల ప్రవర్తించిన కర్మ చేయని వాడేయగును. ఆత్మసంతృప్తితోటి తన పని తాను చేసుకుంటూ పోయి కర్మ యొక్క ఫలితాన్ని తనకు కావాలని కోరుకోకుండా ఎల్లప్పుడూ ఆనందంతో తృప్తిగా ఉండేటటువంటి వాడు, తనకు ఎవరిదో ఆశ్రయం కావాలని కోరకుండా ఉన్నటువంటి వాడు, అలా ఉండి కర్మల్లో ప్రవర్తించినటువంటి వ్యక్తి అతడు నిజంగా కర్మ చేయని వాడే అవుతాడు. ఇంకంతేకాదు, ఆశ ఉండకూడదు, జితేంద్రియుడై ఉండాలి, ఎవరి దగ్గర ఏమీ అడిగి తీసుకోకూడదు, అపరిగ్రహుడై ఉండాలి. దేహం కొరకు కర్మ చేస్తే అతడు పాపం పొందపడు. ఎందుకంటే ఈ దేహం నిలబడాలి కదా, ఇంత అన్నం తినాలి కదా, అంతే తప్ప అంతకంటే ఎక్కువ తనకు కావాలని కోరుకోకూడదు. ఏది దొరికితే దాంతో సంతుష్టిగా ఉన్నటువంటి వాడు. తర్వాత ద్వంద్వభావాలకు అతీతుడు, సుఖదుఖాలకు, లాభనష్టాలకు, జయాపజయాలకు, చీకటి వెలుగులకు, వీటన్నింటి కూడా అతీతంగా ఉండేటటువంటి వాడు. లభించింది లభించలేదు ఏమీ చింతించనటువంటి వాడు అతడే బంధరహితుడు అని. అంతేకాకుండా అటాచ్మెంట్ అనబడే సంఘాన్ని వదిలేయాలి, బంధముక్తుడు అవుతాడు. స్థిత ప్రజ్ఞత్వం ఉండాలి, మనస్సు గట్టిగా ఉండాలి, ధర్మ కర్మ మార్గంలో నడవాలి. అప్పుడు అతని కర్మలన్నీ కూడా లీనమైపోతాయి, కర్మలు ఉండవు, కర్మ ఫలితాలు ఆశించకుండా ఉంటాడు. ఆ విధంగా ఆశ లేకుండా ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి జ్ఞాని, పండితుడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఎందుకొరకు అని అంటే, అర్జునుడు రేపు యుద్ధం చేసి అనేక లాభాలు పొంది విజయాలు పొందిన తర్వాత నేనే అందరికీ అధికారిని అంటే, కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు ఇదంతా సంసిద్ధత అని అంటే, లోకంలో ఎవరైనా కానీ విజయాలు సాధించినటువంటి వాళ్ళు ఆ విజయ ఫలితం నా ఒక్కరికే దక్కాలని కోరకుండా ఉండడానికి. లేకపోయినట్టయితే ఒకే వ్యక్తి నేనే జయించినాను కాబట్టి నేను చెప్పినట్టే అందరూ నడవాలి అని
తన యొక్క అధికారాన్ని, బలాన్ని, జులుమును చెలాయిస్తాడండి. దాని కారణంగా ప్రపంచం అందరి మీద అతడు నిరంకుశుడుగా వ్యవహరిస్తాడు. నిరంకుశ రాజు అని పిలువబడతాడు, ఒక అహంకారి అని పిలువబడతాడు. ఇది ఉండకూడదు. కాబట్టి ఏ కోరికలు లేకుండా వెలగాలి మనిషి. అనాసక్త భావంతో కర్మ చేయాలి, ఫలితాలు అందరివి అనుకోవాలి. ఆ భావన ఉన్నటువంటి వాడు నిజమైన జ్ఞాని, నిజమైన పండితుడు. అర్జున తెలుసుకో అని అన్నాడు. అందరూ తెలుసుకునేటటువంటి విధంగా కృష్ణ పరమాత్మ